కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సువార్త గాస్పల్. అయ్యో, సువార్తను నేను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఓ unto me if I do not preach the gospel. నీ సువార్త చెప్ప శక్తి నీయమో నాథ యేసు క్రీస్తు రక్షక. వందనం వనర్తుమో ప్రభో ప్రభో, వందనం వనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము కాచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు బ్రోచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా. ఎన్ని రేట్లు స్తోత్రములివిగో, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లెనో, సేవకాళి తనువు దినములన్నీయో, నీవసగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవాకై అంగీకరించుము. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. పాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము. నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాథ రక్షక. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. మా సభలను పెంచి పెద్ద చేయుమో, నీ సువార్త చెప్ప శక్తి నీయుమో. మోసపుచ్చునంధకారమంత త్రోయుమో, యేసు కృపన్ కుమ్మరించుమో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. సువార్త గాస్పల్. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఓ unto me if I do not preach the gospel. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో. స్వార్థ. అయ్యో, స్వార్థను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. Oh unto me if I do not preach the gospel. Why gospel preaching is
important because gospel is the power of God to save the sinners. సువార్త పాపులను రక్షించుటకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుడు పాపులను శిక్షించడానికి రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చాడన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి మన పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ అతిక్రమమును ఒప్పుకొనటువంటి వాడు కనికరము పొందుతాడు. కాబట్టి మానవులమైనటువంటి మనము ఏ విధమైనటువంటి రీతిలోనూ మన అపరాధములను మన దోషములను కప్పుకొనవలనని ప్రయత్నించకూడదు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గర మన పాపములను, మన అపరాధములను, మన దోషములను, మన బలహీనతలను ఒప్పుకొనిన యెడల ఆయన చక్కగా మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని శుద్ధీకరించి పవిత్రులుగా చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనలను పవిత్రులనుగా చేయును. ఇప్పుడు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తా ఉన్నాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్య ఏమిటో చెప్పుకొనకపోతే ఎట్లాగూ? మన దేహంలో ఉన్నటువంటి ఆ బాధ, సమస్య చెప్పుకుంటే డాక్టర్ గారు దానికి తగినటువంటి వైద్యం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన వ్యాధి, మన బలహీనత ఆయనకి తెలియదని కాదు. యేసుక్రీస్తు ప్రభువుకి అన్నీ కూడా విదితమే. ఆయన హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించు నీతిగల దేవుడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. యెహోవా పెట్టినటువంటి ఆ దీపము ప్రతి మనుష్యంలోనూ ఉన్నది. దీపం అంటే ఏంటంటే ఒక కొవ్వొత్తి. క్యాండిల్ వెలిగించినట్లయితే ఆ రూమ్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కూడా చక్కగా కనబడతాయి కదా. అట్లాగనే మన ఆత్మ దేహానికి దీపం అన్నమాట. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఈ దీపకాంతిలో మన హృదయాంతరంగాలన్నీ కూడా చక్కగా తేటతెల్లమవుతాయి. ఇప్పుడు ఏంటంటే మన కంటికి విదితమైనటువంటివి కొన్నే, మన కంటికి కనిపించేవి కొన్నే, అన్నీ కూడా మన కంటికి కనబడవు. అయితే ఆత్మకు సమస్తము విదితం. అదృశ్యమైనటువంటి విషయాలు కూడా ఆత్మకు విదితం. ఆ ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. ఆ ఆత్మ దేవునికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటుందన్నమాట. అందువలన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ తన దోషమును, అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయనిప్పుడు మన పాపములను మనము ఒప్పుకొని యెడల పాపపు తప్పుడుదల ఎట్లా కలుగుతుంది? అసలు ఆ పాపం అంటే ఏంటో తెలిస్తేనే కదా. ఆ సువార్త వలన మన స్థితి, నిజస్థితి మనకు తెలుస్తుందన్నమాట. అప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభా నా అపరాధముల కొరకు, నా దోషముల కొరకు, నా పాపముల కొరకు గాయపరచబడి సిలువలో ప్రాణము అర్పించినంతగా దుఃఖం అనుభవించావు. ప్రాణం కూడా నా కోసం అర్పించావు. ప్రాణం అర్పించే సమయంలో కూడా నీవు నా కోసం విజ్ఞాపన చేసావు. తండ్రి అయినటువంటి దేవునికి అంత గొప్ప ప్రేమ నా ఎడల కనపరిచి నా ఎదుట పరలోక ద్వారం తెరిచావు. నిత్య జీవములో పరలోకంలో నేను యుగయుగాలు తరతరాలు అంటే ఇంకా అసంఖ్యాకమైనటువంటి దినం, ఎండ్లెస్ టైం అనమాట. అంతవరకు నేను పరలోకంలో జీవించడానికి తండ్రితో కూడా నన్ను సమాధానపరిచావు. నీకు స్తోత్రములని మనం దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమైన సువార్త దేవుని యొక్క శక్తి. పాపిని రక్షించుటకు దేవుని యొక్క శక్తి అంటే ఏంటంటే సిలువ. స్వార్థ అంటే ఏమిటంటే సిలువలో పాపక్షమాపణ ఉన్నది. సిలువలో యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తము ద్వారా మనకు ఏం కలుగుతున్నది? పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం, ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు. మా కొరకు పొందెను యేసు ప్రభు. సొగసైనా లేదు, స్వరూపు లేదు, దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులముందెన్
వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను యేసు ప్రభు. స్వార్థ. నశించు వారికి నీ సిలువా నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. అంటే ఏమిటి స్వార్థ అంటే? సిలువను గుర్చినటువంటి వార్తే స్వార్థ. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నీతిమంతుడైనటువంటి ఆ పరిశుద్ధుడు లోక పాపలను మోసుకొని పోవు దేవుని గారు కదా నా స్థానంలో మీ స్థానంలో ప్రాణం అర్పించి ఉన్నాడు. మనపై ఉన్నటువంటి ఆ పాప రుణ పత్రమును సిలువకు మేకులతో కొట్టి మనకిని దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ విరోధమును, ఆ శత్రుత్వమును తీసివేసి మనల్ని దేవునితో సమాధానపరచి ఆయన శరీరమును తెర ద్వారా పరలోకంలో ప్రవేశించుటకు మనకు నిత్యత్వపు ద్వారం తెరిచినటువంటి జీవదాత యేసుక్రీస్తు ప్రభు. అదే సువార్త. మే ద లార్డ్ గ్రాంట్ గ్రేస్ టు ఆల్ ద ఆడియన్స్ టు రిసీవ్ గాస్పెల్ and receive Jesus Christ as an atonement for their sins and inherit the righteousness of God, Jesus Christ. Amen.